అలకనంద మురళి షాప్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళి దగ్గరికి వెళ్ళి, "బావ నువ్వు ఒక హెల్ప్ చేస్తావా నాకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మురళి అయితే, "నా ప్రాణమైనా ఇస్తాను. ఏం కావాలి చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అలకనంద అయితే, "నీ షాప్‌లో నా ఫోటోస్ అన్నీ ఉన్నాయి కదా! ఆ ఫోటోస్ అన్నింటిని తీసేయవా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వైష్ణవి అలాగే మురళి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలకనంద వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అలకనంద మాత్రం, "అవును బావ, తర్వాత మా ఆయన కానీ ఈ ఫోటోస్‌ని ఇలా చూస్తే అతనికి నచ్చుతుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే ఇప్పుడు ఇలా ఉండటం నీ షాప్‌లో ఈ ఫోటోస్ నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఫోటోస్‌నన్నింటినీ తీసేయవా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న మురళి అయితే చాలా బాధపడుతూ, "సరే అలకనంద, నీకు నచ్చినట్లుగానే ఈ ఫోటోస్‌నన్నింటినీ తర్వాత తీయించేస్తానులే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న అలకనంద మాత్రం, "లేదు అలా కాదు, ఇప్పుడే తీసేయాలి. నువ్వు తరువాత తీస్తాను అంటే అవ్వదు కదా!" అని చెప్పేసైతే అంటూ, "సరే అయితే నేనే తీసేస్తాను" అని చెప్పేసైతే అనుకుంటూ షాప్‌లోకి వెళ్ళి తన ఫోటోస్ ఉన్న అన్నింటిని అయితే తీసేసి చింపేస్తూ విసిరేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న మురళి అయితే చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అలకనంద మాత్రం తన ఫోటోస్ ఉన్న బ్యానర్స్‌ని అన్నింటిని అయితే అలా చింపేసి కత్తితో కోసేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వైష్ణవి అలాగే మురళి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ, ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పేసైతే అనుకుంటూ అలకనంద వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.